రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రేపు 22వ తారీఖున ఏరువాక పౌర్ణమి పండుగను కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవాల్సిన సమయం ఇది. తెలుగుదేశం పార్టీ కూటమి తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే అటు రైతులకు ఇటు కౌలు రైతులకు వెంటనే 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను రాయలసీమ ప్రాంతం నుండి అమరావతికి తరలించాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది అని వార్తలు రావడం జరిగింది. ఈ వార్త నిజమైతే ఇది చాలా దురదృష్టకరం. రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు నగరంలో ఉన్న మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త, వక్ఫ్ ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ అథారిటీ ఈ కార్యాలయాలను కర్నూలు నుండి అమరావతికి తరలించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు వార్తలు రావడం జరిగింది. ఇది ఏమాత్రం సమంజసమైన ఆలోచన కాదు. ఇది ప్రాంతీయ విద్వేషాలకు దారితీస్తుంది. ఇప్పటికే రాయలసీమకు అటు రాజధాని కానీ ఇటు హైకోర్టు కానీ రెండిట్లో ఒకటి కానీ రాకుండా శ్రీబాగ్ ఒడంబడికను ఉల్లంఘించడం జరిగిందని రాయలసీమ ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పుండు మీద కారం జల్లినట్లు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలను అమరావతికి తరలించితే అది మరింత ఆవేశాలకు దారితీస్తుంది. అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ సూత్రానికి కూడా ఇది ఏమాత్రమో వాటిని కూడా ఉల్లంఘించినట్లు అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి ఆలోచన ఉంటే వెంటనే విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక మూడో విషయం, నిన్న తెలుగుదేశం విద్యార్థి విభాగానికి చెందినటువంటి కొందరు కడపలో ఉన్నటువంటి యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించాలని వైస్ ఛాన్సలర్ గారికి వినతిపత్రం ఇచ్చినట్లు వార్తలు చూడడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన ఆలోచన. దివంగత రాజశేఖర రెడ్డి గారికి, యోగి వేమన విశ్వవిద్యాలయానికి ఇది తల్లి బిడ్డల పేగుబంధం. యోగి వేమన విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు రాజశేఖర రెడ్డి. ఇది రాజశేఖర రెడ్డి గారి మానసపుత్రిక. రాజశేఖర రెడ్డి గారి కృషి వల్లనే ఆ విశ్వవిద్యాలయం వచ్చింది. కాబట్టి అటువంటి వ్యవస్థాపకుడైన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రాంగణం నుండి తొలగించాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు విజ్ఞాపన పత్రం వేయడం ఏమాత్రం సమంజసం కాదు. రాజశేఖర రెడ్డి గారు విద్యారంగానికి, ప్రత్యేకించి ఉన్నత విద్యారంగానికి చేసిన కృషి అంతా ఇంత కాదు. ఈనాడు లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు పొంది ఉన్నత జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారంటే దానికి కారకుడు రాజశేఖర రెడ్డి. ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్, స్కాలర్షిప్ స్కీమ్లు. కాబట్టి ఆ విధంగా విద్యారంగానికి ఎనలేని కృషి చేసినటువంటి యోగి వేమన విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. అది కూడా ఆ విగ్రహం ఇప్పుడు పెట్టింది కాదు. దాదాపు 16 సంవత్సరాల కిందట ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి అటువంటి విగ్రహాన్ని ఇప్పుడు తొలగించాలని విజ్ఞప్తి చేయడం, ఆ ఆలోచన రావడం కూడా కరెక్టే కాదు. దయచేసి పెద్దలు ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారు తమ నాయకులకు కార్యకర్తలకు ఇటువంటి అనాలోచిత పనులు చేయవద్దని సూచించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.